5 సంవత్సరాల నుండి ఇదే ప్రాంతంలో ఎంపీగా చేస్తున్న మాలోతు కవిత ఈ 5 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ ఏ బాబు మానుకోట ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయకుండా మరోసారిగా ఓటు వేయాలని వాళ్ళ టిఆర్ఎస్ పార్టీ వస్తుంది. కేసీఆర్ మీద ప్రేమతో కదా వేస్తే ఏం చేసినాం 3 ఏళ్ళు తెలంగాణను మళ్ళీ అధోగతి పట్టించాడు రైతాంగాన్ని. ఇప్పుడు ఏం చెప్తున్నాడు నిన్న भद्राद्री रामनेमी रामने ईज वेणो ये देश ने कापाड़ो जब मोड़ी और मोड़ी कुलियर कुर्ती ने मार फर्स्ट का सेकंड सीताराम सर का बातें करते ना कच्चा सीताराम सर का खादोगे पीदोगे का कीदोगे कहीं से तमन सही है भाई कुलियर गुर्तु बाबा ऐसे बाबा ऐसे माया जी को उच्चता मिल देना. नमस्कारालु వరుసగా భారతీయ జనతా పార్టీ అనుబంధంగా ఉండేటువంటి మోర్చాలు యువ మోర్చాలు మహిళా మోర్చాలు మహిబాద్ పార్లమెంట్కి సంబంధించి ప్రారంభమైనాయి. అందులో గిరిజన మోర్చా అయింది, ఎస్సీ మోర్చా అయింది, ఇప్పుడు మహిళా మోర్చాకి అధ్యక్షులతో మేము కలిసి వెళ్తా ఉన్నాం. ఇప్పుడు చాలామందికి ఇక్కడ పార్టీ గతంలో అధికారంలో లేదు కనుక కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు ఎవరైతే బడుగు బలైన వర్గాలకు అందిస్తున్నటువంటి పథకాలను అవి కేంద్రానికి అది ప్రతి ఇంటికి పోక వారికి కొంత తెలియలేదు. కానీ ఇప్పుడు మేము దాన్ని మోడీ గారి ఆదేశాలు మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమానికి అన్ని విధాలుగా అనుబంధ సంఘాలు కూడా ఆ ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నటువంటి విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు. మేము కూడా ఇంటింటికి వచ్చి మోడీ గారి విషయాన్ని మోడీ గారితో ఉన్నటువంటి ఒక పోస్టర్ను నా పోస్టర్ను కూడా ఇంటింటికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ అవకాశం తీసుకుంటాం, మాకే ఓటు వేయాలని మనవి చేస్తాం. ప్రాంత ప్రజలకు ఇవాళ అసత్య ప్రచారాలు చేయడానికి ఇవాళ ఇక్కడ వచ్చడం జరిగింది. మిత్రులారా, నరేంద్ర మోడీ గారు ఇవాళ 400 సీట్లతో మరోసారి 3వసారి ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడు. ఈ విషయము చిన్న పిల్లగానికి అడిగినా చెప్తారు నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతాడని. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎవరు చెప్పగలుగుతారా? ఈ తెలంగాణ కాదు దేశంలో ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకంటే ఇవాళ ఆయన ఉత్తరప్రదేశ్ లో ఇవాళ పోటీ చేయకుండా వాయనాడులో ఇవాళ రాహుల్ గాంధీ పారిపోతుండు. ఆ రోజు 2019లో రాహుల్ గాంధీ ఓడగొట్టినం భారతీయ జనతా పార్టీ. ఇవాళ కేరళ ప్రాంతంలో వెళ్లి ఉత్తరప్రదేశ్ లోనే వదిలిపెట్టి ఇవాళ రాహుల్ గాంధీ కేరళలో ఇవాళ పోటీ చేస్తా ఉన్నాడు. ఇవాళ అక్కడ కూడా రాహుల్ గాంధీ ఓడిపోతా ఉన్నాడు. కానీ భారతీయ జనతా పార్టీ సొంతంగా 370 సీట్లతో ఎన్డీఏ అలయన్స్ లో 400 సీట్లతో ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతా ఉన్నాడని ఈ వేదిక నుంచి తెలియజేస్తా ఉన్నారు.